అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. హ్యాపీ సండే. ఈరోజు మీ ఇంట్లో సండే బ్రేక్ఫాస్ట్ ఏంది, లంచ్ ఏంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. స్పెషల్ కదా సండే అంటే, అందరికీ స్పెషల్ కదా, మెయిన్ గా నాన్ వెజ్ తినే వాళ్ళకు. మా ఇంట్లో అయితే సండే స్పెషల్ అంటూ ఏం లేదండి, పప్పు రసము తాలింపు చేశారు. ఎందుకంటే నాన్ వెజ్ అనేది తినకూడదు కనుక. సండే అనేసరికి హాలిడే, ప్రతి ఒక్కరికి హాలిడే, రెస్ట్ డే కదా. నాకైతే సండే అంటే క్లీనింగ్ డే. బెడ్రూమ్స్ కానీ, లేకుంటే కిచెన్ కానీ, లేకుంటే మీకు అందరికీ చూపించాను కదా, దాదాపు 3 months బ్యాక్ ఏమో చేశాను. ప్రతి ఆదివారం 10 పనులు తప్పకుండా చేసుకుంటాను. ఇవాల్టి వీడియోలో మీకు అందరికీ ఒక ప్రోడక్ట్ చూపించాలని. చూసారా, వాక్యూమ్ క్లీనర్. చాలా చిన్నది, బుజ్జి వాక్యూమ్ క్లీనర్. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు పనమ్మాయి మున్ని రానప్పుడు కానీ, లేకుంటే ఎక్కువగా ఏదైనా పండగలప్పుడు క్లీనింగ్ చేసుకోవాలన్నా కానీ, ఇంకా పండగలు స్టార్ట్ అవుతాయి. అలాగే కొంచెం అక్కడక్కడ బూజు ఉందండి, ఆ బూజు అంతా క్లీన్ చేసుకోవాలని ఈ రోజు ఆదివారము వాక్యూమ్ క్లీనింగ్ డే అన్నమాట. ఇది క్లీన్ చేసుకుంటూ మీతో చూపిద్దాము. మీరు కూడా కొనుక్కుంటారు కదా. మనం పెద్ద వాక్యూమ్ క్లీనర్లు అంత తీసుకున్నామంటే దాన్ని మోసుకుపోనికి మన సగము ఉన్న శక్తి అంతా పోతుంది. ఇంకా మనం పని ఏం చేసుకుంటాం, చేసుకోలేము కదా. ఇలాంటి చిన్నది అనుకోండి, మనము ఒక హ్యాండ్ తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. పెద్దగా వెయిట్ కూడా లేదనమాట. బరువు ఉన్నాయనుకోండి, మనం క్లీన్ చేసుకోవాలంటే మనకు ఎట్లయినా కానీ పెయిన్ వస్తుంది కదా హ్యాండ్. అలా కాకుండా లైట్ వెయిట్, ఈజీగా, సింపుల్ గా ఎక్కడ కావాలంటే అక్కడ డస్ట్ ఉండేదంతా నీట్ గా క్లీన్ చేస్తుంది మా బుజ్జి వాక్యూమ్ క్లీనర్. నేను తీసుకొని 3 years పైన అయిందండి. ఈ ఇంట్లో చేరక ముందే తీసుకున్నాను అనమాట. ఇంటికి కావాల్సిన అవసరానికి పనికి వచ్చేటివన్నీ ముందుగానే అప్పుడొకటి తీసుకున్నాను. ఇది కూడా ఒకటి అనమాట. అప్పుడు 5,300 పడిందండి ఇది. ఇప్పుడు చాలా తక్కువ ఉంది రేటు, అందుకనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు 3,500 ఎంతో ఉందండి. నేను కొంచెం అలా సెర్చ్ చేస్తుంటే కనిపించింది. వీడియోలో చూపిస్తే మీరు కూడా కొనుక్కుంటారు. పైగా ఇప్పుడు డిస్కౌంట్ లో ఉంది, ఆఫర్ లో ఉంది, తక్కువ ధరలో ఉంది, మంచి క్వాలిటీలో చాలా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్. మీకు అందరికి యూజ్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ చిన్న బుజ్జి వాక్యూమ్ క్లీనర్ ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది ఎలా పనిచేస్తుందో చూపించే ముందుగా దీనికి అటాచ్మెంట్స్ వచ్చాయి కదా, అవన్నీ దీనికి సెట్ చేసేది ఎలాగో చూపిస్తాను. చాలా ఈజీ అండి, ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్స్ట్రా మనిషి అనేది అస్సలు అవసరం లేదు. హ్యాపీగా ఒక హ్యాండ్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ అనేది సెట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఒక బాస్కెట్ అండి. నేను ఏవైనా కానీ దాన్ని సపరేట్ గా ఒక బాస్కెట్ లో ఇలా సెట్ చేసుకుంటాను. ఈ బాస్కెట్ వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ బాస్కెట్ అనమాట. దీనికి వచ్చిన మెయిన్ అటాచ్మెంట్ వచ్చేసి ఇదండి. ఇలా ఒక చిన్న బిన్ టైప్ వచ్చి ఉంటుంది. దీంట్లోకి మనము అంతా క్లీన్ చేసాం కదా, డస్ట్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. మెయిన్ అటాచ్మెంట్ ఇది. దీన్ని తర్వాత నేను క్లీన్ చేశాక కూడా ఓపెన్ చేసేది ఎలాగో చూపిస్తాను. దీంట్లోకి వచ్చిన డస్ట్ అంతా మనం క్లీన్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ కొంచెం ముందు చూడండి, వీక్లీ ఒకసారి నేను సోఫాస్ అంతా క్లీన్ చేస్తాను. అప్పుడప్పుడు పన్నది కూడా నేను ఒకటేసారి తీసాను అనమాట. ఒక 3-4 సార్లు తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి డస్ట్ ఉంది. ఇదంతా మనం ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అటాచ్మెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, పెద్ద రాడ్ అనమాట, ఎక్స్టెన్షన్ రాడ్. ఎంత సైజ్ కావాలంటే అంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. రాడ్ ని ఇలా వచ్చింటుంది, ఇంతవరకు వెళ్ళండి ఎక్స్టెన్షన్ రాడ్. దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది కదా మెయిన్ అటాచ్మెంట్ కు ఇలా లాక్ ఓపెన్ అని ఉంది. ఇలా పెట్టేస్తే లాక్ అయిపోతుంది. ఇది ఫస్ట్ అటాచ్మెంట్, ఇది సెకండ్ అటాచ్మెంట్. దీనికి ఇంకా మనం ఏవి కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఒక బ్రష్ అనమాట. మనము అద్దాలు ఏమైనా బూజు అంత తీయాలంటే దీనికి డైరెక్ట్ గా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా లేదు, మనము ఫ్లోర్ క్లీనింగ్ అని చేస్తాం కదా, ఇదిగోండి ఈ అటాచ్మెంట్. సోఫాలకు కూడా ఇదే బాగా యూజ్ అవుతుంది. ఇదే ఇప్పుడు అటాచ్ చేసి చూపిస్తాను. ఇలా పెట్టే సరిపోతుంది. ఇది 360 degrees అనమాట. ఇది మొత్తంగా తిరుగుతుంది. ఇది వచ్చేసి వైరు, బ్యాటరీది ఏం కాదు, ఓన్లీ ఎలక్ట్రిక్ కనెక్షన్ వైరు. మీరు కావాలంటే ఒకటి ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది కదా, మీరు దూరంగా తీసుకెళ్లాలన్నప్పుడు ఎక్స్టెన్షన్ బాక్స్ లో పెట్టేసి మనము ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సోఫా క్లీన్ చేసి చూపిస్తాను, రండి. బాల్కనీలోనే ఉన్నాను కనుక బాల్కనీ కొంచెం చూపిస్తాను. మనం మాప్ కూడా పెట్టుకోకుండా, ఇప్పుడు పొరకతో కూడా క్లీన్ చేసుకోకుండా ఈజీగా సింపుల్ గా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు. బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది.
వైర్ కూడా ఎక్కువగానే ఉంది, ఎక్స్టెన్షన్ వైర్ కూడా అవసరం ఉండదు నాకు తెలిసి. వైర్ కూడా చాలా అంటే చాలా పొడవు ఇచ్చారు లెంత్. ఇప్పుడు ఆన్ చేసేస్తాను. ఇప్పుడు ఆ డస్ట్ అంతా ఈ పైప్ ద్వారా ఈ ప్లాస్టిక్ దీంట్లోకి వచ్చేస్తుందండి. మ్యాక్సిమం ఈడు వరకు వచ్చేంత వరకే, తర్వాత పైకి వచ్చింది అనుకోండి మళ్ళీ నిండిపోతుంది. అందుకని ఈ లైన్ వచ్చింది కదా, ఈ లైన్ వచ్చేసరికి తీసేసుకోవాలి. మీకు ఫ్లోర్ చూపించాను కదా, ఇప్పుడు సోఫాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి మా సోఫా ఆల్రెడీ కవర్స్ వేసే ఉన్నాయి, కానీ మనము వీక్లీ వన్స్ కానీ లేకుంటే 2 వారాలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ కవర్లు తీసేసి కానీ మనం సోఫాలు అనేది క్లీన్ చేసుకోవాలండి. మెయిన్గా ఫ్యాబ్రిక్ ఇదిగోండి జూట్ ఫ్యాబ్రిక్, దీనికి డస్ట్ ఎక్కువగా పడుతుంది. ఈ డస్ట్ వల్ల కూడా మనకు ఎలర్జీ అంది వస్తుంది కదా, అందుకనేసి కనీసం 2 వారాలకు లేదా నెలకు ఒకసారి అనగాని ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉందనుకోండి మనకు యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు ఇలా క్లాత్తో ఇట్లా దులిపామనుకోండి అది మనం ముఖం మీదకి వచ్చేస్తుంది కదా, మనకు కూడా ఎలర్జీ వస్తుంది. అలా కాకుండా దీంతో అయితే నీట్గా క్లీన్ అవుతాయి. నేను ఇప్పుడు ఈ కవర్స్ అనేవి తీసేస్తాను. చూడండి ఎప్పుడెప్పుడు ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ ఇలాంటి డస్ట్ అనేది సోఫాలలో ఉంటుంది. చూసారా ఎప్పుడు బర్త్డేది. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకుంటాను. లోపల వరకు వెళ్తుందండి. డిఫరెన్స్ అప్పుడే కనిపిస్తుంది కదా పక్కన, ఇక్కడ కూడా సేమ్ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సోఫాలు మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి పరుపు అండి. చూడండి మా పిల్లల పరుపులు చూడండి ఎలా డస్ట్ ఉన్నాయో లోపల. వీక్లీ బెడ్షీట్లు మార్చినా పిల్లలు ఎక్కి తొక్కుతారు కనుక బెడ్షీట్లకు కూడా చూడండి డస్ట్ అంతా ఎలా ఉందో. పరుపులకి ఎక్కువ డస్ట్ పట్టుకోకూడదండి, పిల్లలు పడుకుంటుంటారు కదా, ఎలర్జీ వస్తుంది అనమాట. పిల్లలకనే కాదు మనకైనా ఎలర్జీ వస్తుంది కదా. కనీసం 2 వారాలు అయినా కానీ ఈ సోఫాలతో పాటు ఇవి కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి, ఎలాంటి ఎలర్జీ ఉండదు. వారానికి ఒకసారి బెడ్షీట్లు కంపల్సరీ మార్చుకోండి. నేనైతే వీక్లీ వన్స్ బెడ్షీట్ చేంజ్ చేస్తాను. ఆ టైంలో అయినా కానీ మీరు ఇదిలించుకొని 2 వారాలకు ఒకసారి ఇలా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకున్నారు అనుకోండి నీట్గా ఉంటాయి. సేమ్ అదే తీసుకున్నాను అటాచ్మెంట్. చూడండి చూడండి పరుపు అంతా ఎంత నీట్గా అయిపోయిందో. అక్కడక్కడ మీకు కనిపించే మార్క్స్ ఇవి పిల్లలు ఇంకు పెన్నులు వాటివండి. పరుపు అయితే ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇదేమో ఇట పరుపులు, ఫ్లోరు, మనము వాల్స్ అంది క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి అటాచ్మెంట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అటాచ్మెంట్ ఇది బ్రష్ టైప్లో ఉంది కదా, ఇదైతే మనము ల్యాప్టాప్స్ కానీ బూజు ఉంటుంది కదా అక్కడక్కడ బూజు కానీ కబోర్డ్లలో క్లీన్ చేసడానికి బాగా యూజ్ అవుతుంది.
ఈ అటాచ్మెంట్ తీసేసి ఇది సెట్ చేస్తాను. చాలా ఈజీ అండి. అంతే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇదిగోండి ఇక్కడ ప్రెస్ చేసామనుకోండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. బూజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి దీని ద్వారా మనం తీసేసుకోవచ్చు అనమాట, లోపలికి లాగేస్తుంది. బ్రష్ ద్వారా యూజ్ అయ్యేదైతే ఇలా అన్నామనుకోండి ఈ బ్రషెస్ అనేవి ముందరకు వచ్చేస్తాయి, నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ల్యాప్టాప్ క్లీన్ చేసి చూపిస్తాను. ఈ బయట అయితే మనం క్లాత్ అయినా క్లీన్ చేసుకోవచ్చు కదా, కానీ లోపల ఇక్కడ మధ్యన డస్ట్ పడుతుంది కదా, అది క్లీన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. ఈ బ్రెజిల్స్ వలన నీట్గా లోతు దాకా వెళ్ళేసి నీట్గా క్లీన్ అవుతుందండి. గాలిని అంతా లోపల ఉన్న డస్ట్ అంతా తీసుకుంటుంది కదా, నీట్గా క్లీన్ అవుతుంది. ల్యాప్టాప్ కానీ టీవీకి సందులలో ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడంతా ఉంటుంది కదా డస్ట్, ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు పెట్టకుండా ఒక్క సెకండ్ అంతేనండి. మళ్ళీ ఎక్కువసేపు పెడితే వైర్లు ఏమైనా గుంజుతుందేమో నాకైతే తెలియదు, అందుకని ఎక్కువసేపు పెట్టకుండా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటాను. తర్వాత సేమ్ ఇదే అటాచ్మెంట్ తో కిటికీలు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెష్ దండి, విండో. మూలలకు కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ బూజు కూడా ఇదిలాగే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా మొత్తం ఒకసారి మనము బూజు పొరకలతో క్లీన్ చేసామనుకోండి గోడలు కత్తుకుంటుంది కదా, అలా కాకుండా ఈ అటాచ్మెంట్ తో ఈజీగా బూజు అనేది క్లీన్ చేసుకోవచ్చు. బూజు అయితే ఎక్కడా లేదు, కొంచెం పైన కనిపిస్తుంది, అది బూజునేమో క్లీన్ చేసి చూస్తాను. స్లైడ్ ఆన్ డోర్స్ ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా మధ్యన ఎక్కువగా డస్ట్ అనేది పడుతుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా నీట్ గా క్లీన్ కాదు. అదే మనం బ్రష్ తో క్లీన్ చేసామనుకోండి ఒక సైడ్ దాకా వస్తుంది, మనం దాన్ని మళ్ళీ తీసేయాలంటే కష్టం అవుతుంది కదా. దీంతో అయితే ఈజీగా పోతుందండి. చూడండి ఫస్ట్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో, నీట్ గా క్లీన్ అయిపోయింది కదా. చాలా మంచి బుజ్జి వాక్యూమ్ క్లీనర్ అండి.
నెక్స్ట్ బెస్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఇలా పెద్దగా ఉంటాయి కదా బెడ్షీట్లు, మైక్రోఫైబర్ బెడ్షీట్లు ఇవి మనం ఎక్కడన్నా పెట్టాలనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి కదా, అలాంటప్పుడు సింపుల్గా ఈజీగా ఇలాంటి వాక్యూమ్ క్లీనర్ ఉందనుకోండి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి గార్బేజ్ బ్యాగ్, ఈ బ్యాగ్లో ఇది పెట్టేస్తున్నాను. ఇదంతా ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని హోల్ లెక్క ఉంటుంది కదా, చూడండి మొత్తం ఎయిర్ అంతా బయటకు తీసింది కదా. ఎంత పెద్ద బెడ్షీట్ అయినా ఇలా చిన్న స్పేస్లో అయినా పడుతుంది. ఇలా కనుక మీరు పెద్ద కవర్లు ఉంటే కన్నా ఇట్లాంటి ఒక వాక్యూమ్ క్లీనర్ కొనుక్కొని సింపుల్గా ఈజీగా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట బెడ్షీట్లు ఆర్గనైజ్ చేసుకునే దానికి. డస్టింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు అటాచ్మెంట్స్ అన్నీ తీసేస్తున్నాను. ఫస్ట్ అటాచ్మెంట్ తీసేదానికి ఇదిగోండి, ఇక్కడ లాక్ ఓపెన్ ఉంది కదా, ఈ డబ్బా ఇది తీయాలంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ 2 క్లిప్స్ తీసేసాక ఇక్కడ పైన బటన్ టైప్ లో వచ్చిందండి. దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇలా ఊడొస్తుంది. డస్ట్ చూడండి, హెయిర్ అంతా నీట్గా వచ్చేస్తుందండి. ఇదిగోండి పిల్లల పరుపుకు ఎంత ఉండిందో. చిన్న బుజ్జి వాక్యూమ్ క్లీనర్ ఎంత పనిచేస్తుందో చూసారు కదా. మీరు కూడా తెప్పించుకునేసి ఒకసారి ట్రై చేయండి. మనమేం ఎక్కువ ధర కూడా పెట్టట్లేదు. వాక్యూమ్ క్లీనర్స్ అనేసరికి 20,000 30,000 నేను చూసినంత వరకు పెద్ద పెద్ద సిలిండ్రికల్ సైజులలో బరువుగా వస్తున్నాయి కదా, అలాంటివి కాకుండా ఇంత లైట్ వెయిట్గా ఈజీగా మనం ఒక హ్యాండ్తో పనిచేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా తప్పకుండా మీరు ట్రై చేయండి. అటాచ్మెంట్స్ కూడా ఎక్కువగా లేవు, ఈజీగా ఎవరిమైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి నా బుజ్జి వాక్యూమ్ క్లీనర్ ఎంత పని చేసిందో. చాలా అంటే చాలా బాగా మనకు యూజ్ అవుతుందండి. మెయిన్గా మనము ఇంట్లో అవి పని చేసుకొని ఈ క్లీనింగ్ ఆ క్లీనింగ్ అంతా చేతితో చేసుకోవాలంటే కష్టం అవుతుంది. పైగా కొన్ని ప్లేసులకు మన హ్యాండ్స్ కూడా వెళ్ళవు. అలాంటప్పుడు ఇలాంటి వాక్యూమ్ క్లీనర్ పర్ఫెక్ట్గా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా సోఫాలకు బెడ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే తెప్పించుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో కొంచెం రేట్ తక్కువగా ఉంది కనుక ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఆన్లైన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసి నచ్చితే తెప్పించుకోండి. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.